రాముడిపై హనుమంతుడి భక్తి. ఆంజనేయుని స్మరించినంతనే బుద్ధిబలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అజాడ్యం, వాక్పటుత్వం కలుగుతాయి. మహావీరుడైన ఆంజనేయుడు బ్రహ్మ, విష్ణు, శివాత్మకుడని పేర్కొంది సౌన సంహిత. హనుమత్సేవా తత్పరులకు భోగ, మోక్షములు రెండు కలుగుతాయని, సాధారణంగా భోగమున్న చోట మోక్షం ఉండదని, ఈ రెండూ ఏకకాలంలో కేవలం ఆంజనేయుని కటాక్షం వలనే సంభవిస్తాయని చెప్తుంది. రామచరిత మానస్, హనుమాన్ చాలీసా కృతికర్త భక్తకవి తులసీదాస్ హనుమత్ సాక్షాత్కారం పొంది శ్రీరామ, లక్ష్మణ సీతా సహిత హనుమంతుని దివ్యమంగళ రూపాన్ని తన హృదయంలో నిలుపుకున్నాడు. సుందరులలో రాముడు సుందరుడు. సుందర కథలలో సుందరి సీతకథ సుందరమైనది. సుందరమైన స్త్రీలలో సీతాదేవి సౌందర్యం కలది. సుందర వనములలో అశోకవనం సుందరమైనది. సుందర కావ్యాలలో సుందరకాండ సుందరమైనది. సుందరకపులలో హనుమంతుడు సుందరుడు. సుందర మంత్రాలలో సుందరకాండ మంత్రము సుందరమైనది. సుందరమైన వాటిలో ఇంతకు మించి సౌందర్యం ఎక్కడా ఉండదు. సుందరకాండలో సుందరం కానిదేముంది? రామాయణములోని సౌందర్యమంతా హనుమత్ స్వరూపంగా మూర్తీభవించింది. కథాగమనానికి కీలకాంశమైన సుందరకాండలో హనుమంతుడు తన గుణాలనే సౌందర్యంచే ప్రకాశింపచేశాడు కనుక సుందరకాండ అశోకవనంలో భీభత్సాన్ని సృష్టించి అనేక మంది రాక్షస సైనికులను, వీరులను హతమార్చిన హనుమంతుని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రముతో బంధించాడు. రావణుని సభలో దశకంఠునికి హనుమంతుడు హితోపదేశము చేశాడు. రాముని దూతగా నీక్షేమము కోరివచ్చిన వాడినన్నాడు. తన మాటలు విని శ్రేయాన్ని పొందమన్నాడు. నీవు ధర్మస్వరూపాన్ని ఎరిగినవాడవు, ప్రాజ్ఞుడవు, ఇతరుల భార్యను నిర్బంధించుట నీకు తగినట్టిది కాదు. రామునికి అపకారము చేసి సుఖాన్ని పొందినవాడు మూడు లోకాలలోనూ లేడు. పురుషోత్తముడిగా ప్రసిద్ధిగాంచిన భగవంతుడని పేరు పొందిన రామునికి జానకి నొసగి క్షేమంగా ఉండు అన్నాడు హనుమంతుడు రావణునితో. పంచభూతాల్లో ఒకటైన వాయువుకు పుట్టి, రెండవదైన ఆకాశమార్గంలో వెళ్లి, మూడవదైన అప్పును, సముద్రాన్ని దాటి, నాల్గవదైన భూదేవి కూతురు సీతను సేవించి, ఐదవదైన అగ్నిని లంకలో పెట్టివచ్చినవాడు ఆంజనేయుడు మనలను కాపాడుతాడని తమిళ కవి కంబన్ తన రామాయణంలో హనుమంతుని పంచభూతాత్మకంగా స్తుతించాడు. ఆధ్యాత్మ రామాయణంలోని ఉమామహేశ్వర పరంగా ఉన్న స్తోత్రములో మూర్తి త్రయాత్మకం పీనం మహావీరం మహాహానుం హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణం అనే దానికి అర్థం హనుమంతుడు అవివాహితుడు అనిగాక బ్రహ్మధర్మ మార్గ సంచారి అని చెప్పుకోవచ్చు. సువర్చల అనే పదము హనుమంతుడు మహావర్చస్వి అనడానికి సువర్చలా సహితుడు అని సాంకేతిక పదప్రయోగము. సువర్చల హనుమంతుని గురువు సూర్యుని పుత్రిక గురుపుత్రిని వివాహమాడటం సంప్రదాయ విరుద్ధమని కచదేవయాని కథ చెప్తుంది. పరాశర సంహితలో హరిశర్మ కథను పరాశర మహర్షి శిష్యుడైన మైత్రేయ మహామునికి చెప్పిన సందర్భంలో హనుమంతుని సుందరరూపాన్ని వర్ణించే శ్లోకంలో పీతాంబరుడైన సుందరుడు సువర్చల సమేతుడై భక్తులకు దర్శనమిస్తున్నాడని ఉంది. త్రిమూర్తులకు లక్ష్మి, పార్వతి, సరస్వతులు అంతఃశక్తులై విరాజిల్లుతున్నట్లు హనుమంతుని విషయంలో కూడా సువర్చలను ఒక అంతఃశక్తిగా భావించవచ్చు. సమస్తమైన విషయ వాంఛలను విడిచిపెట్టినవాడు, ఆనందంతో పుట్టిన కన్నీళ్లు, గగుర్పాటు కలవాడు, ఎక్కువ నిర్మలుడు, రామదూతలలో మొదటివాడు, మనోహరుడు అయిన వాయు పుత్రుణ్ణి మనస్సులో స్మరిస్తానని ఆయన స్వరూపం నా ఎదుట ప్రకాశించుగాక అని హనుమత్పంచరత్నాలలో ఆంజనేయుని కీర్తించారు. సమస్తమైన విషయవాంఛలను విడిచిపెట్టినవాడు అనడంలో హనుమంతుడు సర్వసంగపరిత్యాగి, బ్రహ్మచారి అనే అర్థం స్ఫురిస్తుంది. అమేయమైన శక్తి, అద్భుతమైన యుక్తి, అచంచలమైన భక్తి సంశోభితమైన ఒక త్రివేణి సంగమం ఆంజనేయుని మహోన్నతమైన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వానికి వన్నె తెచ్చినవి ఆయన దేహబలం. ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమంతుడు సంసార సాగరాన్ని స్పృశించకుండా ఆకాశమార్గంలో అనగా విష్ణు పదమార్గంలో పయనించి శ్రీరామ సందేశాన్ని సీతాదేవికి అందించాడు. సముద్రం దాటడానికి, మనోరూపుడైన లంకేశ్వరుని జయించటానికి, జీవాత్మ పరమాత్మలైన సీతారాములు మరల కలవటానికి మార్గాన్ని సిద్ధంచేశాడు. రోమరోమల్లో రామానామం నింపుకున్న హనుమంతుడు ఎక్కడ రామశబ్దం వినబడుతుందో అక్కడ వినమ్రుడై, ముకిళిత హస్తుడై ఆనంద భాష్పాలు నిండిన కళ్లతో తాదాత్మంతో రోమాంచితుడై వింటుంటాడు. ప్రపంచంలో నా కథ ఉన్నంత వరకు నీ కీర్తి, శరీరము ఉంటాయి.
ఈ లోకాలు ఉన్నంతవరకు నా కథలు స్థిరముగా ఉంటాయని శ్రీరాముడు హనుమంతుని ఆశీర్వదించాడు.